తర్వాత వ్యాసము, శరీరాలు ఎన్ని నాశనమైనా చైతన్యము సజీవంగానే ఉంటుంది అన్న అంశం అన్నమాట. శరీరాలు ఎన్ని నాశనమైనా చైతన్యం అనేది సజీవంగానే ఉంటుంది అన్న అంశాన్ని గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మనం. తమ సందేహ నివృత్తికై పాశ్చాత్య దేశాల నుంచి నిసర్గదత్ మహారాజ్ వద్దకి వచ్చే యువకులు అంతకు మునుపు ఎవరి వద్ద ఏ ఆధ్యాత్మిక శిక్షణ పొందిన వారు అయి ఉండరు. తమకి అనేక సందేహాలు కలుగుతుంటే వాటిని నివృత్తి చేసుకోవడం కోసం పశ్చిమ దేశాల నుంచి నిసర్గదత్ మహారాజు వారి వద్దకి వచ్చే యువకులు అంతకు మునుపు ఎవరి వద్ద ఏ ఆధ్యాత్మిక శిక్షణ పొందిన వారై ఉండరు. అంతకుముందు వాళ్ళు వేరే ఎవరో గురువులతోటి ఏదో ఆధ్యాత్మిక శిక్షణ పొంది ఉన్నవారై ఉండరు. అందువల్ల తమకున్న ప్రాజ్ఞతతో ఆయన్ని ప్రశ్నించేటప్పుడు అంతగా వినయం పాటించేవారు కాదు. ఎప్పుడైనా ఏ మహాగురువుల దగ్గరికైనా వెళ్లి ఉంటే ఆ గురువుల దగ్గర ఎలా ప్రవర్తించాలి, వినయ విధేయతలు కలిగి ఎలా ఉండాలి అని తెలిసి ఉండేది. కానీ అలాగ వారు ఎవరి దగ్గరికి వెళ్లి ఉండకపోవడం వల్ల డైరెక్ట్ గా ఈయన దగ్గరికే రావడం వల్ల వాళ్ళు తమకున్న ప్రాజ్ఞతతో ఆయన ప్రశ్నించేటప్పుడు అంతగా వినయాలు పాటించేవారు కాదు. ఏదో మాట్లాడినట్టు అలా ఎందుకండి మరి ఇలా చెప్తున్నారేంటండి మీరు అలా అడిగేవారు అనమాట. వారు ఎంత నిస్సంకోచంగా ప్రశ్నించారో నిసర్గ అంతా నిర్దాక్షిణ్యంగా సమాధానం చెప్పేవాడు. ఏ సంకోచము లేకుండా వాళ్ళు ప్రవర్తించేవారు. ఒక మామూలు ఒక వ్యక్తి నాకు ఈ ప్రశ్న కలిగింది, దీనికి సమాధానం చెప్పండి, నేను దానికోసం వచ్చాను మీ దగ్గరికి అన్నట్లు మాట్లాడేవారు వాళ్ళు. ఆ సమస్య కోసం వచ్చావా, ఇదిగో సమాధానం అని అలాగే చెప్పేసేవారు ఆయన కూడా. ఇరుపక్షాలు చావును గురించి తేలిగ్గా లెక్క లేకుండా మాట్లాడుకునేవారు. వాళ్ళు అలాగే అడిగేవారు, ఈయన అలాగే చెప్పేవారు. మరి మనసు ఎడల మనిషి చచ్చిపోవడమే నిసర్గ వేదాంతానికి మొదటి మెట్టు. సంవాదం ఇలా కాకుండా మరి ఎలా ఉంటుంది? మరి చచ్చిపోవడమే వేదాంతానికి మొదటి మెట్టు. నువ్వు నా దగ్గరికి వచ్చాక చావడానికి సిద్ధంగా ఉన్నావా అన్నట్లు అడిగేవారు అనమాట. అంచేత సంవాదం మరి ఇలాగే ఉంటుంది అని ప్రశ్న. ఎవరైనా అకస్మాత్తుగా మిమ్మల్ని శిరచ్ఛేదం చేయడానికి దూసుకు వస్తే మీకు ఎలా ఉంటుంది? ఒక ఆయన అడుగుతున్నాడు, ఎలా చెప్తున్నారు మీరు కబుర్లు, చావు పట్ల లెక్కే లేనట్లు మాట్లాడుతున్నారు, ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి మిమ్మల్ని శిరచ్ఛేదన చేయడానికి దూసుకొచ్చారనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది అని అడిగాడు. అయితే నిసర్గదత్తు ఏమీ ఉండదు, ఈ శరీరానికి తల లేకుండా పోతుంది అంతేగా, దాని కారణంగా సమాచారం అందే కొన్ని తంతులన్నీ తెగిపోతాయి. సమాచారం అందడానికి కొన్ని నాడులు ఉంటాయి కదా, నరాలన్నీ తెగిపోతాయి. అంచేత ఏ సమాచారం అందదు. ఒక కృష్ణుడు అడుగుతున్నాడు, ఎవరైనా అకస్మాత్తుగా మిమ్మల్ని శిరచ్ఛేదం చేయడానికి దూసుకు వస్తే మీకు ఎలా ఉంటుంది అని. అప్పుడు నిసర్గ ఏమీ ఉండదు, ఈ శరీరానికి తల లేకుండా పోతుంది, దాని కారణంగా సమాచారం అందే కొన్ని నాడులు తెగిపోతాయి అంతే. టెలిఫోన్ మీద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ మాటల మధ్య లైన్ తెగిపోతుంది చూడు, ఆ లైన్ తెగిపోయినంత మాత్రం వాళ్ళిద్దరికి ఏమన్నా అవుతుందా? సంభాషించడానికి వారు మరో సాధనాన్ని వెతుక్కుంటారంతే. అంతే, ఎంత తేలిగ్గా చెప్పారమ్మా. అంతే. ఆ ఫోన్ కనెక్షన్ తెగిపోతే ఆ ఫోన్ కలిగిన వాళ్ళకి ఏమిటి నష్టం? ఇది తెగిపోయింది కాబట్టి మరొక మంచి ఫోన్ అక్కడ పెట్టుకుంటారు అంతే. ప్రసార సాధనాలు ఏవి ఉన్నా లేకపోయినా చైతన్యం సజీవంగానే ఉంటుంది. ఫోన్ పాడైంది, ఫోన్ పాడైపోయినంత మాత్రాన ఫోన్ పాడిగా సమాచారం అందనంత మాత్రాన సమాచారం అందడానికి ఆధారమైన శబ్ద తరంగాలు ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా. లేదు. మళ్ళీ కొత్త ఫోన్లోకి
బాగా పనిచేసే మరొక ఫోన్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తాయి సమాచారం. వచ్చేసి అలాగే ఈ శరీరం అనేటువంటి ఈ శిరస్సు కనుక తెగిపోతే ఆ నాడులు తెగిపోతాయి. దానివల్ల సమాచారం ఏమీ అందదు. అంత మాత్రాన వచ్చే నష్టమేముంది? ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్ లో, మాటల మధ్య లైన్ కట్ అయిపోయింది, వాళ్ళిద్దరికి ఏమీ కాదు కదా. సంభాషించడానికి ఇంకొక బాగా పనిచేసే ఫోన్ కొనుక్కుంటారు అంతే. ప్రసార సాధనాలు ఏవి ఉన్నా లేకపోయినా చైతన్యం సజీవంగానే ఉంటుంది. చైతన్యము అగ్ని లాంటిది. ఇంధన వస్తువును దగ్ధం చేస్తుంది కానీ తానేమీ అవ్వదు. చైతన్యము నిప్పు లాంటిది. దానిలో వేసిన వస్తువుల్ని అది కాల్చేస్తుంది అంతేగాని తానేమీ అవ్వదు. కొండంత ఇంధనాన్నైనా కాల్చేసి అగ్ని ఏ విధంగా జీవిస్తూ ఉంటుందో అనేక శరీరాలు నాశనమైపోతున్నా దాని యందున్న చైతన్యం సజీవంగా ఉంటుంది. అప్పుడు ఇచ్చకుడు అంటున్నాడు, మీరు ఆ దేవుడే అయి ఉండొచ్చు, కానీ మా అందరితో సంభాషించడానికి బాగా పోషణ అందేటటువంటి శరీరం ఒకటి కావలసి ఉంటుంది కదా. మీరు ఏ దేవుడో ఏ భగవంతుడో అయి ఉండొచ్చులేండి, కానీ మా అందరితో మీరు మాట్లాడడం కోసం చక్కగా పోషణ కలిగి ఉన్నటువంటి శరీరం కావాలి కదా, మాట్లాడగలిగే శక్తి కలిగినటువంటి శరీరం కావాలి కదా, అంటే పరికరం కావాలి కదా అన్నాడు ఆయన. అంటే నిసర్గదత్తు, మీతో మాట్లాడగలిగిన ఈ శరీరం మీకు అవసరం, నాకేం కాదు, నాకు మీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. నేను ఈ దేహాన్ని కాదు, నాకు ఇది అవసరము కాదు, నేను కేవలం సాక్షినే, నాకు సొంత ఆకారం అంటూ ఏదీ లేదు, నేను ఈ శరీరం కాదు, నాకు దీని అవసరం కూడా లేదు, నేను కేవలం సాక్షిని, నాకు సొంత ఆకారం అంటూ లేనేది. ఇక సాక్షికిను చైతన్యానికి ఆకారం ఏముంటుంది? చైతన్యము కలిగిన శరీరాలుగా మిమ్మల్ని మీరు భావించుకోవడం మీకెంత అలవాటైపోయిందంటే, మీరు సాక్షాత్తు ఆ చైతన్యమేనని, ఆ చైతన్యానికి ఇన్ని దేహాలు ఉన్నాయని మీ ఊహకి అందడం లేదు. చైతన్యం కలిగిన శరీరాలుగా మిమ్మల్ని మీరు భావించుకుంటున్నారు. మీ శరీరం మీరని, ఈ చైతన్యము కలిగి మీరు ఉన్నారని మీరు భావించుకుంటున్నారు. కానీ మీరు అలా అలవాటు పడిపోయారన్నమాట. మీరు సాక్షాత్తు ఆ చైతన్యమే ఉన్నారు. చైతన్యం వల్ల ఉండగలిగిన శరీరం మేము అనుకుంటున్నారు. మీరు సాక్షాత్తు ఆ చైతన్యమేనని, ఆ చైతన్యానికే, ఆ అఖండమైన చైతన్యానికి ఇన్ని రకాల దేహాలు ఉన్నాయి అనేది మీ ఊహకి అందుకే అందడం లేదు. చైతన్యానికి శరీరానికే పరిమితమైపోయి ఉన్నటువంటి వారమని అనుకుంటున్నారు. కానీ మీరు సాక్షాత్తు చైతన్యమేనని, ఆ చైతన్యంలోనే ఇన్ని దేహాలన్నీ చైతన్యాన్ని కలిగి ఉన్నాయి అన్నది మీ ఊహకి అందడం లేదు. మీరు దేహమని పరిమితమైపోయి ఉన్నారు గనక. శారీరక ఉనికి ఒక మానసిక స్థితి అని కనుక్కోనాలి. శరీరం ఉంది చూడండి, ఇప్పుడు మనకి శరీరం ఉంది కదా, అది ఒక మానసిక స్థితి అంతే. ఈ శరీరం చైతన్యానికి సంబంధించిన ఒక చిన్న చలనం. ఈ చైతన్య సాగరం అనంతం, శాశ్వతం. అనంత సాగరంలో అలలు, అలా చిన్న చిన్న అలలు బుడగలు, పెద్ద పెద్ద అలలు బుడగలు కలుగుతూ ఉంటాయి, తొలుగుతూ ఉంటాయి అంతే. అలాగే
మన సమస్త అన్ని దేహాల్లో ఉన్న చైతన్యం ఒక మహాసాగరం. అది అనంతము శాశ్వతమును. ఆ చైతన్యంలో నీ సంబంధం సాక్షిగా ఉండడం మాత్రమే. ఇవన్నీ గనక నీకు చక్కగా అర్థమైతే చైతన్యానికి అతీతంగా బ్రతకడం నేర్చుకుంటావు. చైతన్యానికి అతీతంగా బతకడం నేర్చుకుంటావు. అంటే ఒక్క శరీరం మాత్రమే నేనని, ఈ శరీరంలో నేను అనే తెలివి స్వరూపమై నేను ఈ శరీరంలో శరీరమై ఉన్నాను అని అనుకుంటున్నావు గాని అలా అనుకునే చైతన్యానివి నువ్వు. నువ్వు చైతన్యానివని ఎరుగకపోవడం చేత చైతన్యానికి అవధులు లేవని, అపరిమితమైందని ఎలుగుకపోవడం వల్ల నువ్వు చైతన్యాన్ని శరీరానికి బంధించుకొని నేను శరీరాన్ని అనుకుంటున్నావు. కానీ నువ్వు కేవలం చైతన్యానివి మాత్రమే, ఈ శరీరంలో ఉన్న చైతన్యానివి మాత్రమే. దాని వల్లనే నీ శరీరము కదలగలుగుతోంది అని తెలుసుకుంటే అన్ని శరీరాలు కూడా చైతన్యం వల్ల మాత్రమే కదలగలుగుతున్నాయి అని నువ్వు గ్రహించగలుగుతావు. అప్పుడు చైతన్య సాగరం అనంతం గనక ఆ చైతన్యంతో నీకున్న సంబంధం ఏమిటంటే కేవలం సాక్షి. నేను చైతన్యాన్ని నాలోనే, సాగరంలోనే అలలు బుడగలు కలిగినట్లు నాలోనే అనేక శరీరాలు కలుగుతున్నాయి, తొలుగుతున్నాయి. అవేవి నేను కాను అని కేవలం సాక్షిగా ఉండడం నేర్చుకుంటావు. ఇవన్నీ కనుక నీకు బాగా అర్థమైతే ఈ చైతన్యానికి కూడా అతీతమై ఉన్నావు అని నీకు తెలుస్తుంది. ఎందుకంటే మన మనసు ఒక చిన్న చలనం మాత్రమే, చిన్న అలాంటిదే కదా. ఆ చలనాన్ని చైతన్యం అంటున్నాం. ఆ చలనం అనే చైతన్యం ఉండడానికి అనంత చైతన్య సాగరం. కాబట్టి ఎప్పుడైతే దీనికి కూడా నువ్వు అతీతంగా ఉన్నావు అంటే ఈ నేను అనే చిన్న చలనానికి కూడా నువ్వు అతీతంగా ఉన్నావు నువ్వు తెలుసుకోగలుగుతావు. అతీతంగా బతకడం కూడా నేర్చుకోగలుగుతావు. రుచికరైతే ప్రశ్నలకి ఎంత అడ్డదిడ్డంగా ఉన్నా నిసర్గ ఇచ్చే సమాధానాల నుంచి మనం ఎంతైనా నేర్చుకోవడానికి వీలుగా ఉంది. అవునమ్మా. అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అయినా సరే నిసర్గదత్త వారు ఇచ్చే సమాధానాల నుంచి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు. అప్పుడు ఒక ప్రశ్నకుడు అడుగుతున్నాడు, మీరు చనిపోయారు అనుకుందాం, మీరు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారా? నేను గనక తగినంత కాలం జీవించాననుకోండి, అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిన మిమ్మల్ని నేను కలవగలుగుతానా అని అడిగాడు. మీరు ఇప్పుడు చచ్చిపోయారు అనుకోండి, మహారాజు గారు మీరు ఇప్పుడు చచ్చిపోయారు అనుకోండి, నేను ఇంకా ఒక 100 ఏళ్ళు, ఒక 50-60 ఏళ్ళు బతికున్నాను అనుకోండి, మీరు చచ్చిపోయి మళ్ళీ తిరిగి వస్తారా? అలా మీరు తిరిగి వస్తే మీరు తిరిగి వచ్చే వరకు బతికున్నాను కాబట్టి అప్పుడు నేను మిమ్మల్ని గుర్తుపట్టగలుగుతానా? ఈ చిన్న పిల్లవాడి రూపంలో ఉన్నవాడు నిసర్గదత్తే అని నేను గుర్తుపట్టగలుగుతానా అని అడిగాడు. అప్పుడు నిసర్గదత్త వారు అంటున్నారు, నీకు శరీరం వాస్తవం అన్నట్లు కనిపిస్తోంది కదా, మరి నాకు అలాంటిది ఏమీ ఉండదు. నన్నిప్పుడు నువ్వు చూస్తున్న తీరుగా నీ ఊహల్లో మాత్రమే నువ్వు ఉన్నావు. నువ్వు ఈ శరీరము నేనుగా నీ భావానికి అనుగుణంగా నన్ను చూస్తున్నావు. కానీ నాకు అసలు నీ భావానికి అనుగుణంగా నేను లేను. నీ శరీరమే మాత్రమే నేనుగా నేను లేను. నువ్వు అలా చూస్తున్నావు. నాతో నీకు అవసరం ఏర్పడ్డప్పుడు నేను నీకు తప్పకుండా కనబడతాను. ఎప్పుడైనా నాతో నీకు అవసరం ఏర్పడితే అప్పుడు ఎలాగూ కనపడతాను. సూర్యోదయం సూర్యాస్తమయ కారణంగా సూర్యుడు ఎలాగైతే ఏ ప్రభావానికి లోను కాడో సూర్యుడు ఉదయించాడు,
సూర్యుడు అస్తమించాడు అంటే సూర్యుడు ఉదయిస్తే వెలుగు వస్తుంది, సూర్యుడు అస్తమించే చీకటి వస్తుంది అని మనకి తేడాలుంటాయి. కానీ సూర్యుడికి ఆ తేడాలు లేవు, ఎందుకంటే ఆయనకు ఉదయాస్తమయాలే లేవు. కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయాల కారణంగా సూర్యుడు ఎలాగైతే ఏ ప్రభావానికి లోను కాడో అదే విధంగా నేను కూడా మరణం వల్ల ఏమీ కాను. మరణం అంటే చీకటి లాంటిది, అంతే కదా. అంతే అమ్మా. సూర్యుడికి చీకటే లేదు అసలు. భూమి యొక్క పరిభ్రమణం వల్ల సూర్యుడి చుట్టూ అది తిరుగుతూ ఉండడం చేత మరి రేయింబవళ్లు కలుగుతున్నాయి, గాని సూర్యుడికి ఏమి రేయింబవళ్లు ఉన్నాయి? అది భూమి యొక్క పరిభ్రమణం వల్ల కలుగుతున్నటువంటి సంఘటన. దానిని మనం సూర్యుడికి అంటగట్టి సూర్యుడు సూర్యాస్తమయాలు సూర్యోదయాలు సూర్యుడికి ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ సూర్యుడికి అస్తమయాలు ఉదయాలు లేవు. అలాగే ఒక శరీరానికి పరిమితమైన నువ్వు ఈ శరీరం అంతే ఉన్నానని అనుకుంటున్నావు గనక నీకు చావులు పుట్టుకలు ఉన్నట్లు కనపడుతున్నాయి. చావంటే అంధకారం అని, పుట్టుకంటే వెలుగనీను అన్ని తెలియబడుతుంది కదా. చావంటే నిద్ర నేను, పుట్టుకంటే మెలకువ నేను అని నీకు తోస్తున్నాయి. అదే విధంగా నేను మరణం వల్ల ఏమీ కాను. మనకి చీకటి వచ్చినంత మాత్రం సూర్యుడు ఏమీ ఎట్లా కాడో అలాగ నా శరీరం మరణించడం వల్ల జ్ఞానమే స్వరూపమైన నేను ఏమీ కాను. మరణము దానిని ఏమి చేయగలిగింది లేదు. చావు చైతన్యాన్ని ఏం చేయగలదు? కాబట్టి అవసరం పడినప్పుడు అది ఉండి తీరుతుంది. అవసరం వచ్చినప్పుడు ఎలాగో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది, దాన్ని అవసరాన్ని బట్టి దాన్ని వాడుకుంటాం అంతే. నీకు ఈ విషయ పరిజ్ఞానం ముఖ్యంగా తోస్తోంది గాని నీకు ఆ విషయ పరిజ్ఞానం ముఖ్యంగా తోస్తోంది, నాకు ఆ విషయ పరిజ్ఞానం ముఖ్యం కాదు. నీ అభద్రత అనే భావం ప్రతిదీ తెలుసుకోవాలనే ఇచ్చని బలపరుస్తోంది. నీకు నేను ఎప్పుడూ సదా ఉండగలిగిన వాడను, నాకు చావు పుట్టుకలు లేవు అని నీకు తెలియక నేను పుట్టాను నేను చచ్చిపోతానేమోనన్న అభద్రతా భావం వల్ల ప్రతిదానిని తెలుసుకోవాలని ఇచ్చ నీకు కలుగుతూ ఉంటుంది. ఇదేమిటి, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అని ఇచ్చి కలుగుతుంది. అభద్రతా భావనే లేదు. మరి నేను పుట్టాను నేను చచ్చిపోతాను, అమ్మో చచ్చిపోతే ఏమైపోతాను అన్న అభద్రతా భావమే లేదు. ఎందుకంటే నేను పుట్టానని అనుకోవట్లేదు, చచ్చిపోవడం లేదు గనక. ఎందుకంటే నాకు చావు పుట్టుకలు లేని చైతన్య స్వరూపమే ఉన్నానన్న అనుభవం నాకు ఉంది గనక నాకు అభద్రతా భావం లేదు. ఇదేమిటి అదేమిటి అని కనుక్కుంటూ ఉండే పసిపిల్లాడి తత్వం నాది. ఏది ఎప్పుడు తెలుసుకోవాలని అప్పటికప్పుడు దాన్ని అలా తెలుసుకుంటాను అనమాట. తెలుసుకోవడంలో కూడా నీకు ప్రతిదాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టిన పసిపిల్లాడు ఒక వస్తువుని తెలుసుకున్నట్లుగా తెలుసుకుంటాను. గతపు అనుభవపు గుర్తుల్ని వేసుకుని దేన్ని తెలుసుకోను, ఎందుకంటే గతపు అనుభవాలు గుర్తులే లేవు. ఎందుకు ఇప్పుడు ఉన్న ఏ వస్తువుని నేను నాదిగా తీసుకోను గనక నాకు అనుభవాలుగా మిగలవు. ఆ నిమిషానికి దాన్ని వాడుకొని వదిలేస్తాను. ఆకలికి ఇంత అన్నం తినేస్తే చాలు కదా, అంతే. ఏం తిన్నాను, ఎలా తిన్నాను, ఇది బాగుంది అది బాగోలేదన్న ప్రశ్న లేదు. ఆకలికి అన్నం మందు, అంతే. అయిపోయింది అక్కడికి ఆ జబ్బు. తిన్నదాన్ని గురించి ఏ విధమైన ఆలోచన ఉండదు. అలాగే ఏ పని ఎప్పుడు చేస్తున్నా అప్పటికప్పుడు ఆ పని చేసి వదిలేస్తాను కాబట్టి ఏవి నాలో గుర్తులుగా ఉండవు కాబట్టి ప్రతిదీ సరికొత్తగానే ఉంటుంది. అందుకే అదేమిటి ఇదేమిటి అని కనుక్కుంటూ ఉండే పసిపిల్లవాడి తత్వం నాది. విషయ పరిజ్ఞానంలో ఆశ్రయం పొందాలనే ఆదుర్త నాకు లేదు. ఈ విషయాలు తెలుసుకోవాలి, ఆ విషయాలు తెలుసుకోవాలి, అదేంటో తెలుసుకోవాలి, ఇదేంటో అసలు ఏమాత్రము ఇవి అవి తెలుసుకోవాలి అన్న ఆదుర్ద నాకు ఉండనే ఉండదు. అందువల్ల నేను
మళ్ళీ పుడతానా పుట్టనా, పుడితే ఎక్కడ పుడతాను, ఎలా పుడతాను అని కాని, ప్రపంచం ఎంతకాలం ఉంటుందని కాని ఆలోచనే నాకు రాదు. అయితే ఈ ప్రశ్నలన్నీ నీకు భయంలో నుంచి పుడుతున్నాయి. భయమే లేకపోతే ప్రశ్నలే లేవు. ఉంటానా ఉండనా, అప్పుడు ఎలాగా ఇప్పుడు ఎలాగా, ప్రపంచం ఎలాగా, ఈ ప్రశ్నలే ఉండవు అన్నారు రాజుగారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, మీరు ఏదైనా అనండి, మరణించడం అనేది మాత్రం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు అన్నాడు అతను. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, నువ్వు ఇంత చిన్నవాడివి కాబట్టి అలా అనిపిస్తోంది నీకు. నిన్ను గురించి నీకు తెలుస్తూ వచ్చిన కొద్దీ భయం తగ్గడం మొదలుపెట్టి నీ నిజస్వరూపం ఏంటో నీకు తెలుస్తూ తెలుస్తూ రాగా రాగా ఆ భయం తగ్గిపోతుందిలే. మరణావస్థ ఆ సమయాన్ని అది కలిగించే బాధ చూడడానికి ఏమాత్రం బాగుండదు అన్న మాట నిజమే. మరణావస్థను, మరణ సమయంలో ఆ మరణం కలిగించేటువంటి బాధను చూడడానికి ఏమాత్రం బాగుండవు. ఆ మాట నిజమే. కాని మరణించే వ్యక్తి ఆ అవస్థను గమనించేంత చైతన్యవంతుడే ఉండడు గనక, మరణించే వ్యక్తి తన శరీరాన్ని తన్ను విడిచిపోతుంది అన్నటువంటి గమనికతో ఉండడు గనక బాధపడుతూ ఉంటాడు. ఆ బాధను చూసి మనకి బాధ కలుగుతూ ఉంటుంది. మరణించే వ్యక్తే గనక ఆ మరణ అవస్థని గమనించే స్థితిలో ఉంటే, ఓహో చైతన్యము శరీరము నన్ను నా నుంచి విడిపోతోంది, నేనెక్కడికి పోవడం లేదు, పాము కుబుసాన్ని విడిచినట్లు ఈ శరీరము నా నుంచి విడిపోతోందంటే అని ఉన్నాడు. అతనికి ఆ బాధలేమీ ఉండవు. అది ఆ ఎరుక లేకపోతే అతడు బాధపడుతూ ఉంటాడు, మనం చూసేవాడు కూడా బాధ కలుగుతూ ఉంటుంది అన్నారు. అప్పుడు ప్రత్యేకుడు మళ్ళీ అంటున్నాడు, మళ్ళీ చైతన్యావస్థకి తిరిగి వస్తాడా? మరి వదిలేశాడు, మళ్ళీ చైతన్యంలోకి మళ్ళీ వస్తాడా వాడు? దేన్ని వదిలేశాడు? శరీరాన్ని. మళ్ళీ చైతన్య అవసరం తిరిగి వస్తాడంటే చైతన్య స్వరూపుడే తాను అలాగే ఉన్నాడు. అంటే శరీరమే తాను అనుకుంటున్నాడు కాబట్టి అతనికి సరిగ్గా తెగడం లేదు. మళ్ళీ చైతన్యావస్థకు తిరిగి వస్తాడా మరి అతడు మరణించిన వాడు? అప్పుడు మహారాజు గారు అంటున్నారు, చాలా వరకు అది ఒక నిద్ర లాంటిదయ్యా. కాసేపు వ్యక్తి నీ దృష్టిలో ఉండడంతే. నిద్రలో వ్యక్తి లేడుగా, అటుపైన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడు. అదే వ్యక్తి వస్తాడా మరి మళ్ళీని అన్నాడు. అప్పుడు మహారాజు గారు, వ్యక్తి పరిస్థితుల నుంచి పుట్టినవాడు కాడు. పరిస్థితులు మారుతూ ఉంటే వాటితో పాటు అతడు మారుతూ ఉంటాడు. ఇంధనాన్ని బట్టి కదా అగ్నిజ్వాల ఉంటుంది. నువ్వు వేసిన కట్టెలను బట్టి కదా దాని మంట హెచ్చుతుంది. ఇంధనాన్ని బట్టి అగ్నిజ్వాల మారినట్లు అతడు మార్పు చెందుతూ ఉంటాడు. దేశ కాలాలను సృష్టించుకుంటూ ఉంటాడు. ఈ ప్రక్రియ మాత్రం సాగుతూనే ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలిన తరువాత అతడు మళ్ళీ చైతన్యవంతుడు అవుతాడా అని అడిగితే చైతన్యవంతుడు అవుతాడు. అసలు ఈ మరణం అంటే ఒక నిద్ర లాంటిది. కాసేపు నిద్ర వ్యక్తి తన దృష్టిలో ఉండడంతే. మళ్ళీ పైకి వస్తున్నాడు కదా, మెలకులోకి వస్తాడు. అంటే మరి నిద్రలోకి వెళ్లిన వ్యక్తే మెలకులోకి వస్తాడు కదా, శరీరాన్ని వదిలిన వ్యక్తే మళ్ళీ శరీరంలోకి వస్తాడు కదా అని అడుగుతున్నాడు అతను. వ్యక్తి పరిస్థితుల నుంచి జనించిన వాడు, పరిస్థితుల్లో నుంచి పుట్టుకొచ్చాడు వ్యక్తి. పరిస్థితులు మారుతూ ఉంటే వాటితో పాటు అతడు మారుతూ ఉంటాడు. ఇంధనాన్ని బట్టి అగ్నిజ్వాల మారినట్లుగా అతడు మార్పు చెందుతూ ఉంటాడు. దేశ కాలాలను సృష్టించుకుంటూ ఈ ప్రక్రియ మాత్రం సాగుతూనే ఉంటుంది.
వస్తూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. పరిస్థితులు బట్టి, పరిసరాలను బట్టి అభిప్రాయాలు, కష్టాలు, సుఖాలు మారుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఆ పరిస్థితులను బట్టి దేశ కాలాల్ని సృష్టించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగోలేదు, అప్పుడు బాగుంటుంది, ఇప్పుడు బాగోలేదు, అలా దేశ కాలాన్ని సృష్టించుకుంటాడు అన్నారు స్వామి. ఈ ప్రక్రియ మాత్రం సదా ఇలా సాగుతూనే ఉంటుంది. అంటే పుట్టడం, కొంతకాలం దేశకాల పరిస్థితులకు లోబడి సుఖదుఖాది అనుభవాలను పొందడం, మళ్ళీ శరీరాన్ని వదలడం, వదిలి కొంతకాలం వ్యక్తిత్వాన్ని మర్చిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ దేశం కాలం పరిస్థితులు మారుతుంటే దానికి అనుగుణంగా సుఖదుఖాది అనుభవాలు పొందుతూ ఉండడం. ఇది ఇలాగ నిరంతరం సాగే ప్రక్రియ అన్నారు. అంటే ప్రత్యేకుడు అడుగుతున్నాడు, భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనుకుంటున్నాను మరి నేను, పైగా అంతా నేను ఆయనకే వదిలేస్తున్నాను కూడా అన్నాడు. అప్పుడు నిసర్గదత్త అంటున్నారు, భగవద్ విశ్వాసం అనేది కూడా శోభలో ఒక మజిలీ లాంటిదే. భగవంతుడు నన్ను రక్షిస్తాడు, నా బాధ్యత అంతా భగవంతుడే అంటేనే ఆయనకు వదిలేస్తున్నానండి నేను అన్నాడు అతను. ఈ భగవద్ విశ్వాసం కూడా నీ జీవిత ప్రయాణంలో తోవలో ఒక మజిలీ లాంటిది. విశ్రాంతి పొందుతావు కాసేపు, చిట్ట చివరికి అన్నిటినీ వదిలేస్తావు. ఎంత సరళమైన స్థితికి వస్తావంటే ఆ స్థితిని మాటల్లో చెప్పలేం. దేవుడు నిన్ను రక్షించవలసిన అవసరం ఏముందయ్యా? నీకు రక్షణ అవసరమే లేదని నువ్వు తెలుసుకుంటావంటే అది అది బుర్ర కింద అర్థం మొద్దు. ఎంత సరళమైన స్థితికి వచ్చేస్తావంటే దాన్ని చెప్పడానికి వీల్లేదు. దేవుడి అవసరమే దేహం నేను అనుకుంటే రక్షణలు కావాలి. నీ దేహాతీత స్థితికి చేరిన తర్వాత రక్షణే అక్కడ లేనప్పుడు ఇక రక్షకుడు ఎందుకు? అప్పుడు పిచ్చికుడు అంటున్నాడు, ఈ వ్యవహారం అంతా నేను ఇప్పుడే మొదలు పెట్టేస్తాను. అయితే నన్ను పెరగనివ్వండి, ఇంకా నా తాహతకు తగినంత ముందుకి నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు. అప్పుడు మహారాజు గారు నిరభ్యంతరంగా, నువ్వు పెరగడానికి, నీ తాహత తగినట్లుగా నువ్వు ఎదగడానికి, ముందుకు సాగడానికి ఎవరడ్డు? ఏ అభ్యంతరం లేదు. కానీ నువ్వు అలా చేయడం లేదే మరి అంటావు గాని ఏమన్నా చేస్తున్నావా ఏమిటి? ఇప్పటికీ ఆడా మగ అన్న భావాల మధ్య, పెద్ద చిన్న అన్న తేడాల మధ్య, జీవన మరణాల మధ్య చిక్కుకునే ఉంటున్నావే మరి ఇంకెలా ఎదుగుతావు? కదులు, ముందుకు కదలవయ్యా, వీటన్నిటిని దాటి అవతలికి వెళ్ళిపో. ఆడా మగ దేహాలు కదా, దేహాలే బట్టి కదా ఈ ఆడా మగ అనే భావాలు వదిలేయి, పెద్ద చిన్న అన్న భావాలు వదిలేయి, జీవితం పుట్టడం చావడం అన్న భావాలను కూడా వదిలేయి. వదిలేస్తేనే ముందుకి సాగగలుగుతావు, సాగితేనే ఎదగగలుగుతావు. ఒక దానిని కనుక గుర్తించగలిగావు అంటే దాన్ని నువ్వు దాటినట్టే. గుర్తిస్తే చాలు. ఆడా మగ అన్నవి దేహ ఆకారాలలో భేదమే తప్ప చైతన్యంలో భేదం లేదు. దాన్ని తెలుసుకునే తెలివి స్వరూపమైన నాకు స్త్రీ పురుష భేదమే లేదు. అవగాహన అయిపోయిందిగా, దాన్ని దాటినట్లే. అలాగే పెద్ద చిన్న, వాళ్ళు గొప్పవాళ్ళు, వీడు తక్కువ వాళ్ళు అన్న గొప్పవాడు గొప్పవాడుగా ఉండాలన్నా, తక్కువగా వాడుగా ఉండాలన్నా వాళ్ళ యందున్న చైతన్యం ఒక్కటే. చైతన్య స్వరూపానికి చిన్న పెద్ద తేడా లేదు. చైతన్య స్వరూపాన్ని గ్రహించావనుకో, గొప్ప పెద్ద చిన్న అన్న భేదాన్ని దాటినట్లే. ఇక పుట్టుక చావు, పుట్టక ముందు ఏ చైతన్యం ఉందో ఈ శరీరం పుట్టడానికి ఆ చైతన్యే కారణం, ఈ శరీరం పెరగడానికి ఆ చైతన్యమే. ఇది చచ్చిపోయిన చైతన్యమైన నా నిజస్వరూపము సదా ఉంటుంది అని తెలుసుకున్నామంటే జన్మ మృత్యువులు దాటినట్లే.
ఉమ్, దాన్ని గనక నువ్వు అవగాహన చేసుకోగలిగితే దాన్ని దాటేసినట్లే. ఇక్కడ నిసర్గదత్ మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఈ ప్రపంచంలో దేనినైనా గుర్తించగలుగుతున్నామంటే అది ఒకప్పుడు ఎరిగి ఉన్న దానినే గుర్తించగలము. ఉమ్, చెప్తున్నావు, నీకు తెలియని దాని గురించి చెప్పు అంటే నువ్వేం చెప్పగలవు? చెప్పలేను. నీ తెలివిలో ఉన్న దాన్ని గురించే నువ్వు చెప్పగలుగుతావు. ఉమ్, నువ్వు ఎరిగున్నది అయితేనే నువ్వు గుర్తించగలుగుతావు. అది మన పూర్వ అనుభవంలో ఉన్నదానినే నువ్వు గుర్తించగలుగుతావు. ఉమ్, మన స్మృతిలో నుంచి బయటికి లాగిన దాన్నే నువ్వు చెప్పగలుగుతావు. ఉండండి, గుర్తొస్తోంది అంటూ నీ గుర్తుల్లోంచి బయటకు వచ్చిన దాన్ని చెప్పగలుగుతావు. అవునమ్మా. మనము ఎరుగున్నదేది మనం ఎరుగని దానికి దారి తీయదు. ఉమ్, నువ్వు తెలుసుకున్నదంతా నీకు తెలియని దానికి దారి తీయదు. ఉమ్, మనం ఎరుగనిది ఏ నాటికి మనం తెలుసుకోలేం. అది. నీకు తెలియదని నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. కానీ మనం అది అయిపోగలం. తెలుసు తెలియదు అన్నదాన్ని వదిలేస్తే అది. అదే మనమై ఉంటాం ఉమ్, అని వ్యాఖ్యానించాడు మిత్రశ్రీ. ఆ స్వామి యొక్క బోధ యొక్క అంతరార్థాన్ని మనం ఇలా స్వీకరించాలి ఉమ్, అనేటువంటి అంశాన్ని మనం ఈ వ్యాసం ద్వారా తెలుసుకున్నామమ్మా. ఏమిటి ఈ వ్యాసం అంటే? శరీరాలు ఎన్ని నాశనమైనా చైతన్యము సజీవముగానే ఉంటుంది. నేను చైతన్య స్వరూపాన్ని. అనేక శరీరాలన్నీ నాలోనే కలిగి నాలోనే నిలిచి నాలోనే లీనమవుతున్నాయి. అట్టి నేను శరీరమును కాను కనుక జన్మ మృత్యువులు లేని సదా సచ్చిదానంద స్వరూపాన్నై ఉన్నాను అని తెలుసుకుని ఆయా భేదాలు ఎందుకు కలిగాయో గుర్తించి ఒక్కొక్క దానిని ఇది కాదు కదా నేను అని దాటుకుని వెళితే అప్పుడు చైతన్యమే నీవని ఈ తెలియబడేటువంటి నామరూపాలేవి దాని జన్మ మృత్యువులేవి తనవి కావని తెలుసుకోగలగడమే మనం చేయవలసిన గ్రహించాలి అని ఈ అంశం వల్ల మనకి తెలిసిందమ్మా. హరి ఓం నమః. ఈ రోజుకి ఈ వ్యాసం ముగిసింది. రేపు మళ్ళీ మనం అజ్ఞానం అంతం అవ్వడమే లోక ఉపకారము. నువ్వు లోకానికి ఏమైనా ఉపకారం చెయ్యాలంటే నీ అజ్ఞానాన్ని అంతం చేసుకో చాలు అంతే అంటున్నారు మహారాజు గారు. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.